హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలను పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఫిలింనగర్లో దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై నిన్న ఫిలింనగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు అయితే భారీ షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఏదైతే దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని ఏదైతే ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లి 17వ నంబర్ కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ని దగ్గుబాటి కుటుంబానికి సంబంధించి కూడా అది కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఏదైతే షాక్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. దక్కన్ కిచెన్ హోటల్ కి సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఈ కూల్చివేతలో కోర్టు ఆదేశాలను పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా నాంపల్లి 17వ నంబర్ కోర్టు ఫిలింనగర్ పోలీసులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఏదైతే నిన్న ఎఫ్ఐఆర్ అయితే పోలీసు అయితే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా దీనిపై విచారణ అయితే చేపట్టారు. దీంతో ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణపై హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిలింనగర్ పోలీసులు 448, 452, 458, 120B సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు విచారణ అయితే చేపట్టారు. గతంలో ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో ఏదైతే బాధితులు నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశం దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం అయితే చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఏదైతే ముఖ్యంగా అంటే ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. కాగా 2022 నవంబర్ లో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లు కలిసి హోటల్ అయితే పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాంపల్లి కోర్టు కూడా దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలంటే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.